చాలామంది అంటుంటారు మన కాన్షియస్నెస్ ఇవాల్వ్ అవ్వాలి. తర్వాత ఇంకోటి మనము మన మన చైతన్యం పెరగాలి అంటుంటారు. అసలు ముందు చైతన్యం అంటే ఏంటి? ముందు ఆ చైతన్యం, కాన్షియస్నెస్ అనేటువంటి పదాన్ని అర్థం చేసుకుందాం. చైతన్యం అన్నా, కాన్షియస్నెస్ అన్నా ఏంటి అంటే ఒక స్ఫురణ. అంటే అంతే కదా! స్ఫురణ అంటే ఏంటి? మనకి తెలుస్తోంది. అంతే కదా! కాన్షియస్నెస్ అని పొద్దున్నే తెల్లవారు లేచాము. అమ్మ కాన్షియస్‌గా పనిచేయమ్మా అక్కడ నిప్పుంది అంటారు. అంటే చూసుకొని చెయ్యి అని అర్థం. ఇప్పుడు ఇక్కడ జ్ఞానం, చైతన్యం అంటే ఏంటి? ఇప్పుడు ఏం చూసుకోవాలి? ఏం తెలుసుకోవాలి మనం? నిజంగా తెలుసుకోవటానికి ఇక్కడ జ్ఞానం, చైతన్యం అనే దానికి ఒక ఆకాశం లాంటి ఒక ఖాళీ అయినటువంటి, ఒక నిశ్శబ్దమైనటువంటి, ఒక నిర్వికల్పమైనటువంటి ఒక స్థితి చైతన్యం అంటే. మరి ఆ నిశ్శబ్దమైన, నిర్వికల్పమైన, ఎంప్టీ అయిన అంటే ఖాళీ అయినటువంటి స్థితి మనకున్నదా? అసలు ఆ స్థితి ఎక్కడుండాలి? ఇప్పుడు శరీరం ఉంది. ఇదేం మారదు. ఎంత పొడవు పెరగాలో అంత పొడవు పెరుగుతాం. ఎంత కళ్ళు ఉండాలో అంత కళ్ళు ఉంటాయి. ఎంత నోరో అంత చెవులు అంతే ఆగిపోతుంది. రంగుతో సహా. ఇదేమన్నా మారుతుందా? 100% మారదు. లోపల మనతోటి ఈశ్వరతత్వ జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం కూడా దానికి ఏంటి? దానికి చావు పుట్టుకలు లేవు, శీతోష్ణ స్థితులు లేవు. అది కూడా ఒక వండర్ఫుల్ జ్ఞానం. దానికి నామరూప గుణాలు లేవు. అది మారదు. మరి ఇప్పుడు మారకుండా ఉన్నది ఏంది? అసలు మన ఇబ్బందికి కానీ, మన బాధకు కానీ, లేదంటే మన గర్వానికి కానీ, మన సుఖానికి కానీ, మన సంతోషానికి కానీ కారణం ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి సూక్ష్మ శరీరం అన్నారు. స్థూల శరీరం మన శరీరం, అది అట్లానే పడి ఉంటుంది. లోపల ఉన్నటువంటి కారణ శరీరం అలానే ఉంటుంది. అది ఏం మనకు తెలియదు. మన దగ్గర ఉన్నటువంటి ముఖ్యంగా మన సుఖానికి, సంతోషానికి అన్నిటి కారణమైనది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఏంటి? మన మనస్సు, మన ప్రాణం, ఈ రెండే మన దగ్గర ఉన్నాయి. అవి మన కంటికి కనపడవు. మన కంటికి కనపడేది మన శరీరం ఒకటే కనపడుతుంది. దాని ద్వారా పనిచేస్తుంది. ఇప్పుడు సూక్ష్మ శరీరంలో మనసు అంటే ఏంటి? ఆలోచనలు. ప్రాణం అంటే ఏంటి? ఇప్పుడు మనం బ్రీతింగ్ తీసుకుంటున్నాం. మన దగ్గర ఉన్నటువంటి ఒక వండర్ఫుల్ ఎనర్జీ ఉంది. ఎక్కడైతే మన మనస్సు, మన అంతఃకరణ శుద్ధి లేదో మన శక్తి బాగుండదు, ప్రాణశక్తి. అంతఃకరణ శుద్ధి అంటే ఏంటి? అంతఃకరణ శుద్ధి ఎందుకు లేకుండా పోతుంది? కొన్ని వేల సంవత్సరాల నాడే మహానుభావులు, మన ఋషులు గ్రహించింది ఏంటంటే అంతఃకరణ శుద్ధి లేకుండా పోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా నేనెక్కడి నుంచో వచ్చాను, నేను వేరు అనేటువంటి ఒక భేదభావం. ఆ భేదభావానికి అనుగుణంగా మనం తయారు చేసుకున్నటువంటి కోరికలు. పోనీ ఇప్పుడు ఈ భౌతికంగా ఉన్న కోరికలు ఇదిగోనమ్మా నాకు ఇంకా చాలు, ఇంతవరకు నాకు నెరవేరుతాయని ఏమన్నా ఎవడైనా సంతృప్తిగా చెప్పారా? లేదంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ఎవరికైనా భౌతికంగా ఉన్న కోరికలన్నీ కంప్లీట్గా నెరవేరైన వాళ్ళు ఎవరైనా ఉండి నాకన్నీ నెరవేరయ్యాయని వచ్చి చెప్తారా? చెప్పలేరు. ఎందుకు? వీటికి ఇది అంటే ఏంటి? ఇదంతా ద్వంద్వాలన్నమాట. నువ్వు మంచి చూసావంటే చెడు చూస్తావు, లాభం చూసావు, నష్టం చూస్తావు, ఉన్న వాళ్ళని చూస్తావు, లేని వాళ్ళని చూస్తావు. అందుకని ఇప్పుడు మనం మార్చుకోవాల్సింది ఏంటి? మన మనస్సు, మన దృష్టి, మన ఆలోచన మార్చుకొని భౌతికానికి విలువ ఇవ్వకుండా ఆ చైతన్య స్థితికి, జ్ఞానానికి విలువ